పరశురాముడు ఎంతమంది క్షత్రియులు ఉంటే అందరినీ చంపేస్తా అని ప్రతిజ్ఞ చేసి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళని టచ్ చేసినట్టు మన సంస్కృతిలో ఎక్కడా కూడా లేదు అని చెప్పి ఒక వ్యక్తి చెప్పారు. దాన్ని స్టేటస్ లో పెట్టుకున్నారు మన అనసూయ గారు. ఆ వ్యక్తి చెప్పిన అదే పరశురాముడు తన తల్లి రేణుకా తలని జమదగ్ని తన తల్లిని నరికేయమని చెప్పగానే ముందు వెనక ఆలోచించకుండా తన తల్లి తలని నరికేశాడు. ఎందుకంటే తన తల్లి నీళ్ల కోసం నదికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గంధర్వరాజుని చూసి తన మనసులో కామాగ్ని అనేది రగిలింది. దాన్ని దివ్య దృష్టితో మన జమదగ్ని మహర్షి గారు చూసి వాళ్ళకి కోపం వచ్చి నీ తల్లి తలను నరికేయి అని చెప్పి ఆజ్ఞాపించగానే వెళ్ళి ఏది ఆలోచించకుండా తన తల్లి తలని నరికేశారు. అదే కాదు, మన పురాణాల్లో మనం ఎంతో భక్తిగా ఆరాధించే అయ్యప్ప స్వామి కూడా జన్మించిందే ఒక స్త్రీని, ఒక రాక్షసి అయిన ఒక స్త్రీని వధించడానికి. మహిషి అనే ఒక రాక్షసిని, తను కూడా ఒక స్త్రీయే. మనం ఎంతో ఇష్టంగా పూజించే శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా చిన్నప్పుడు తనని చంపడానికి వచ్చిన పూతని అనే రాక్షసిని సంహారం చేశారు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అర్థమవుతుందంటే, ధర్మం కోసం శ్రీకృష్ణుడు పూతనిని చంపాడు, మన అయ్యప్ప స్వామి మహిషిని చంపాడు. అలాగే తండ్రి మాట కోసం పరశురాముడు తన తల్లి రేణుకా తల్లిని నరికేశాడు. ధర్మం కోసం కానివ్వండి, మన సంస్కృతిలో ఆడవాళ్ళని చంపిన, ఆడవాళ్ళని శిక్షించిన ప్రతి ఒక్క ఉదాహరణలు చాలా అంటే చాలా ఉన్నాయి. దీని ద్వారా ఏం అర్థమవుతుందంటే, ధర్మంగా ఉండే ఆడవాళ్ల జోలికి ఎవరైనా సరే వెళ్ళలేరు. ధర్మాన్ని ధిక్కరించి అధర్మంగా ఉండే ఏ స్త్రీ అయినా సరే, ఏ స్త్రీనైనా సరే, ఏ దేవుడైనా సరే క్షమించడు. శ్రీకృష్ణ పరమాత్ముడే కానివ్వండి, పరశురాముడే కానివ్వండి, మన అయ్యప్ప స్వామి కానివ్వండి, ఇలా ఎంతో మంది. రాములు వనవాసానికి వెళ్ళినప్పుడు కూడా శూర్పణఖ రాముడిని మోహించి తనని కామించి తనని వివాహం చేసుకోవాలి అప్పుడు లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసి పంపించాడు. అది కూడా అధర్మమేనా? ఇక్కడ ఆడవాళ్ల మీద చెయ్యి వేశారా వేయలేదా అని కాదు, ధర్మానికి విరుద్ధంగా, న్యాయానికి విరుద్ధంగా ఎవరైనా నడుచుకోనివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా శిక్షించబడాలి అనేది మన హిందూ ధర్మం, మన సిద్ధాంతం. నేను మాట్లాడింది ఇష్టమైతే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.